హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శివరాత్రి స్పెషల్ అయితే తీస్తున్నాము. ఎందుకంటే ఈ మధ్య సింగిల్గా ఒక్కని ఉన్నాను, వీడియోలు తీయడం కుదరట్లేదు. ఈరోజు మా ఫ్రెండ్ని పిలిచాను, వీడియో తీస్తున్నాడు. శ్రీకాంత్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాడు, అందుకని వీడియోస్ తీయటం లేట్ అవుతుంది. వీడియోస్ తీయడానికి ఎవరు సపోర్ట్ రావట్లేదు. ఓకే, ఈరోజు మనం మాకు దగ్గరలో రామతీర్థం గుడి ఉంది, శివరాత్రి కాబట్టి నైట్లో మనకి ఇక్కడ పౌరాణిక నాటకాలు వేస్తారు. లైక్ ఎలా బ్రహ్మంగారి చరిత్ర అని ఇలాంటి నాటకాలు వేస్తారు. ఉదయం ఉంటుంది కానీ తక్కువ నాటకాలు ఉండవు, ఓన్లీ సింపుల్గా గుడికి వెళ్ళేసి రావటం. మేము ఉదయం వెళ్ళేసి వచ్చాము, నైటు మళ్ళీ మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు వీడియో అయితే తీస్తున్నాము. ఓకే, మీకు చూపించేస్తాను. మనం ఎంతకంటే చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, దారిలో చూసేసుకుందాం. మనమైతే రాంతీర్థం ఆచి దగ్గరికి ఎంటర్ అయిపోయాం. ఈ ఆచి ఉంది కదా, ఈ ఆచి కాకుండా ఆ సెకండ్ ఆచికి రోడ్డుకి ఆ సైడ్కి వెళ్ళాలా. ఈ రోడ్డు కానీ లారీ వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో పొదిలి, మార్కాపురం, కనిగిరి రోడ్ అంటారు దీన్ని. రైట్ సైడ్కి వెళ్తేనేమో ఒంగోలు వెళ్తాము. ఇక్కడైతే ఫుల్ బిజీ. గంగమ్మ తిరణాలకైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ మొత్తం పోలీసు బందోబస్తు ఉంటుంది. శివరాత్రికి గంగమ్మ తిరణాలకైతే స్పెషల్ బస్సులు వేస్తారు వీళ్ళకి, ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు. లెఫ్ట్ సైడ్ అంతా మైనింగ్ సెక్షన్, చుట్టూరు మైనింగ్ ఉంటుంది, మధ్యలో గుడి ఉంటుంది, పక్క ఈరోజు ప్రధాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సత్రాలు ఉన్నాయి, ఎవరి సత్రాలు వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ తెల్లారిందా కూడా వెళ్తూనే ఉంటారు. చచ్చిపోతుంటా. మన గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనం బైక్ పక్కన పెట్టేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వాయిస్ కరెక్ట్గా వస్తుందో అదో డౌట్గా ఉంది, చూసేయండి. వాయిస్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. మనం ఇక్కడ ఒక సైడ్లో బైక్ పెట్టేసి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడ పడదాం మచ్చా బైకు? మచ్చా బైక్ ఎక్కడ పెడదాం? ఇటు వెళ్ళాలా? ఓకే గైస్, మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. మనం మొత్తం తిరిగేసి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం ఇవాళ. ఇదిగో ఇక్కడ కూడా నాటకం కొత్త చేస్తున్నారు అంటే, ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు అక్కడ, ఫ్రెష్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు.
మనం ఇప్పుడు వీడియోకున్న సౌండ్ని అయితే మ్యూట్లో పెట్టేస్తున్నాం. ఎందుకంటే పక్కన నాటకాలు వేసే స్టేజ్ మీద మూవీ సాంగ్స్ వేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా అలా అప్లోడ్ చేస్తే మనకి కాపీరైట్ అయితే వస్తుంది. ఈ కాపీరైట్ రాకుండా ఉండటానికి కుదిరితే వాయిస్ ఓవర్ ఇస్తాను, లేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇంట్లో మనం అన్నం కూడా వండుకోవాల్సిన పని లేదు. ఉదయం నుంచి అక్కడ పెడితే 3 పూటలు కాదు 16 పూటలు అయింది తినొచ్చు. మనకైతే నాటకాలు అయితే స్టేజ్లు అన్నీ రెడీ, లైటింగ్ అంతా రెడీ అయిపోయింది. నాటకాలు వేసేవాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. నాకు తెలిసి 10-11 ఆ టైంకి స్టార్ట్ చేస్తారు అనుకుంటా. అక్కడ ఒకటి, ఈ సైడ్ 2, మొత్తం 3 అయితే ఉన్నాయి. ఈ నైట్ అంతా ఈ నాటకం చూసుకుంటా అందరు జాగారం అయితే చేస్తారు. ఆ నాటకాలు ఆ స్టేజ్ వెనకాల ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఆడవాళ్ళు, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఉపవాసం చెల్లించుకోవడానికి దీపారాధన చేసి, ఆ దీపారాధన ఆరకుండా మార్నింగ్ దాకా అయితే సేవ చేసుకుంటూ ఉంటారు స్వామివారికి. వచ్చేటప్పుడు చూసాం కదా, సాయిబాబా టెంపుల్ లోపలికి వెళ్తే ఒక టెంపుల్ ఉంది, అది కూడా చూపిద్దామని చెప్పి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. నేను మా ఫ్రెండ్ని చూపిస్తా చూడండి. అందగాడ అన్నీ అందుకోరా. ఇది సత్రం, ఇక్కడ గుడి కంటే సత్రాలు పెద్దగుంటాయి. ఏంటి బాబా అన్న, కొంచెం లోపలికి వెళ్ళాలి. అది ఒక్క టెంపుల్ కొంచెం దూరం.
సో గైస్ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఒక విషయం మీకు చెప్పాలి, నేను ఏ వీడియో అయినా ఏ గుడి గురించి అయినా బయట నుంచే తీస్తాను. ఎందుకంటే ఇలాంటి రోజున గుడిలోకి వెళ్ళి వీడియో తీస్తా అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. అందుకని చెప్పి మీకు బయట నుంచే చూపిస్తాను. ఫోన్ వీడియో తీస్తే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఆల్రెడీ ఒక క్లిప్ తీశాను, దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది. వద్దని చెప్పారు, తీయొద్దని చెప్పారు. అందుకని చెప్పి మీ గుడి మొత్తం బయట నుంచే చూపిస్తాను నేను. ఇది వచ్చేసి రామాలయం. మనకి ఈ గుడికి లెఫ్ట్ సైడ్లో అక్కడ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఒరిగేటి వెనకాల అక్కడ గోశాల అయితే ఉంటుంది. అక్కడ ఆవులను పెంచుకుంటారు వాళ్ళు. ఇది ఒక్కటి కొంచెం అన్ని గుళ్ళు కంటే వెనకాల నుంచి కొంచెం దూరంగా ఉంటుంది వాడికి. కొంతమంది కూడా ఎంతవరకు రారు, ఎవరో కొంతమంది వస్తారు అంతే. ఓకే, మనం రిటర్న్ అయితే అయ్యాం ఆ టెంపుల్ దగ్గర నుంచి. అక్కడ కనిపిస్తుంది కదా లైటింగ్ వేసిన టెంపుల్, అది సాయిబాబా టెంపుల్. ఇందాక మనం అందుకే అక్కడికి వెళ్తేనే వీడియో వద్దంటే మనం డిలీట్ చేసాము. ఓకే, ఇక్కడ నుంచి ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు కోనేరు అనేది వస్తుంది. ఆ కోనేరు శివాలయం వెనకాల ఉంటుంది. ఇప్పుడు ఈ కోనేరు దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు గంగమ్మ గుడి కాడి నుంచి అటు రౌండ్ తిరిగేసి వద్దాము. ఇంతకుముందు పాత శివాలయం ఇటు ఉండేది, ఇక్కడే కదా మచ్చా ఈ ఏరియాలో ఉండేది. అప్పుడు 101 శివలింగాలు ఉండేవి. తర్వాత మార్చేసి ఇది ఇక్కడైతే కట్టేశారు. ఇది మెయిన్ టెంపుల్, శివాలయం మెయిన్ టెంపుల్ వచ్చి ఈయన రామలింగేశ్వర స్వామి అంటారు. అన్ని గుడి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఈ గుడి బ్యాక్ సైడ్. ఈ సైడ్ మనకి ఇక్కడైతే నవగ్రహాలు కాదు, అమ్మవారి పుట్ట ఉంటుంది. దీనికి కొంచెం అటు ముందు లోపల నవగ్రహాలు ఉంటాయి. చూడండి, ఎవరో అప్పుడు ఒక్కొక్కరు వస్తుంటారు. కానీ ఇట్లా స్నానం చేసి లేడీస్ అక్కడ బట్టలు మార్చుకుంటారు. నీళ్ళే కొంచెం తిని స్నానాలు చేస్తున్నారు ఇలా. ఇక్కడి నుంచి మనం కోనేరు దగ్గర నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా శివాలయమే. ఆ ముందు గోపురం ఉంది కదా, ఈ లైటింగ్, అది వచ్చేసి గంగమ్మ తల్లి గుడి. ఆ గంగమ్మ తల్లి తిరునాళ్ళ రోజు అయితే ఫుల్ జనం ఉంటారు. మొత్తం రష్ ఉంటుంది, ఫుల్ రష్ ఉంటుంది మనకైతే ఆ రోజు. అంటే ఈ రెండు స్పెషల్ ఎక్కువ, శివరాత్రికి అండ్ గంగమ్మ తిరునాళ్ళకి మనకి స్పెషల్. అడిగిరా నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ పక్కరా. కమాన్, ఇవన్నీ వచ్చేసి సత్రాలు. ఇవి ఒకటి అలా ముందు అక్కడ కూడా గుడి ఉంది. అసలు ఇంత నాయిస్లో నా వాయిస్ ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు నాకైతే. మైకులు ఉన్నాయి కానీ ఈ మైకుల కంటే ఆ పెద్ద మైకులు వాళ్ళు ఎక్కువైపోయింది.
ఎంత దూరం ఉన్నా కూడా చెవులోనే వినిపిస్తున్నాయి. మీకు మరి వాయిస్ ఎలా వస్తుందో కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తప్పితే నాకు ఇంకైతే తెలియదు. అప్పుడు ఏమైనా తక్కువ ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తా. ఇక్కడ వచ్చేసి త్రిముఖ దుర్గాంబ శక్తిపీఠం అంటారు. ఈ అమ్మవారు ఎక్కడుందంటే మనకి కనిగిరి దాటి లోపలికి పోయినాక భైరవకోణంలో త్రిముఖ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆయన పూజారి అక్కడ అమ్మవారిని చూసి సేమ్ అలాగనే చేయించుకొని ప్రతిష్ఠించారు. గుడి కూడా బాగుంటుంది. నాకు తెలిసి మీకు ఆ ప్లేస్ గుర్తుంటుంది. చూపు మధ్య ఆ ప్లేస్ ఏంటో కాదు, మనం ఫస్ట్ నాన్నగారు వీడియో అక్కడే తీసాము. స్వీట్ హార్ట్ బిట్టర్ ఆ వీడియో అక్కడే తీసాం. కొన్ని వీడియోస్ అయితే మనం ఈ ఏరియాలో తీసాం, ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయరని చెప్పేసి. కరెక్ట్గా ఈ ప్లేస్లో పెట్టుకొని తీసాం మనం ఆ రోజు వీడియోస్. ఈ మధ్య రావట్లేదు మనం ఇక్కడికి, ఎందుకంటే చెప్పాను కదా సపోర్ట్ ఎవరు లేరు, ఒక్కనే పోయాను. ఈరోజు కూడా మా ఫ్రెండ్కి ఒక చాక్లెట్ కనిపిస్తారా అంటే వచ్చాడు. మనం మొత్తం తిరిగేసి లాస్ట్కి మనం ఎక్కడైతే బైక్ పార్క్ చేసామో ఆ ప్లేస్కి వచ్చేసాము. మొత్తం తిరిగి ఇక్కడ కూడా నాటకం వేస్తున్నారు అనుకుంటా. లేదంటే నైట్ అంతా వీళ్ళు ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి ఆ ఉపవాసం చెల్లించుకోవడానికి నైట్ అంతా జాగారం ఉంటారు. ఇక దీపారాజన చేసుకుంటూ ఉంటారు. తెల్లారి దాకా దీపారాజన ఆరిపోకుండా ఉండడానికి ట్రై చేస్తారు. ప్రతి ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ నాటకం వేస్తున్నారు లేదు తెలియదు, కానీ ఇక్కడ దీపాల కోసమైనా పెట్టుకొని ఉండొచ్చు. అండ్ మళ్ళీ అక్కడ నాటకం వేసే కాడ అక్కడ గుడి వచ్చేసి గంగమ్మ తల్లి గుడి. ఇందాక మనం బ్యాక్ సైడ్ చూసాం, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూస్తున్నాము. ఈ గంగమ్మ తల్లి వచ్చి చాలా పవర్ఫుల్. మనం ఏమన్నా మనస్ఫూర్తిగా కోరుకొని మొక్కుకుంటే ఇక్కడ చాలా తొందరగా నెరవేరుతాయి. అలాగని మొక్కుని మర్చిపోతే పరిమాణాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ అమ్మవారికి మనకి సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ నెలలో కానీ మార్చి నెలలో కానీ ఎక్కువ ఏప్రిల్ నెలలో తిరునాళ్ళు చేస్తారు. ఫుల్ జనం ఉంటారు ఆ రోజు. అయితే మనం ఇంత ఫ్రీగా కూడా వీడియో తీసుకోలేము ఆ రోజు. ఈ సైడ్ ఎదురు వాటర్ ట్యాంక్ ఉంటుంది, మనం అక్కడ కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళి చూసి. ఇందాక మనం వచ్చిన దారి ఇది. చెరుకులు కూడా అమ్ముతున్నారు. ఎంత ఉన్నాయా మరి గల? చూసుకోబోయేవాడు.
మనకి ఇంతటితో నాటకాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకే, మన వీడియో ఇంతటితో అయితే ఆపేస్తున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే, లేకపోయినా మన వీడియో పూర్తిగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.